మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మిత్రులారా, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బి కేశవులు, ఎండి న్యూరో సైకాట్రీ, చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం. సమస్త బీసీ వర్గాల సముచిత న్యాయము, ఆత్మగౌరవము, సమవాట కొరకు తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో జూలై 14 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సోమయాజిగూడ ప్రెస్ క్లబ్ నందు, హైదరాబాద్ నందు పెద్ద ఎత్తున అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతుంది. డాక్టర్ కేశవులైన నేను నా ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ బీసీ సమాజ అభివృద్ధి తక్షణ కర్తవ్యంపై జరగబోతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ గౌరవనీయులైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, అలాగే ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు, అలాగే ప్రొఫెసర్ కోదండరాం గారు, తీన్మార్ మల్లన్న గారు, యూత్ ఐకాన్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రావడం చాలా వరకు సంతోషం. ఇది చాలామందికి ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. బీసీల లోపల అనైక్యత ఉంటుంది, ఆ ధైర్యం ఉండదు. మన నుంచి ఏమవుతుంది, మనం ఏం గెలుస్తాం, మన నుంచి అవుతుంది అనుకుంటారు. కానీ కేసులకు భయపడకుండా ధైర్యంగా పోరాడే ప్రతి బీసీ బిడ్డ ఏదో ఒక రోజు అనుకున్నది సాధిస్తారు. మర్చిపోకండి. 100 కేసులు పెట్టారు, అనేక రకాలుగా దాడులు చేశారు, టీవీపై దాడి చేశారు. వాటికి భయపడ్డా? జైలుకు పోయిండు, కేసులను ఎదుర్కొన్నాడు, బాధలు పడ్డాడు, కుటుంబానికి దూరం అయిండు, అయినా కూడా భయపడలే. మన లోపల కూడా ఈ ధైర్యం రావాలి. ధైర్యం లేకుండా ఇంట్లో కూర్చొని అరే మన జనాభా ఎక్కువ ఉన్నది, అవును జనాభా ఎక్కువ, కనీసం ఇంట్లో కూర్చొని ఓట్లు వేసుకున్నా గెలుస్తాం కదా. అటు ఇంట్లో కూర్చొని ఓట్లు వేసుకోరు, ఇటు బయటకు వచ్చి పోరాటం చేయలేకపోతున్నారు. ఆ పోరాటం చేయలేకపోవడం వల్లనే దేశంలో 2600 కులాలు ఉంటే కేవలం 65 కులాలు మాత్రమే పార్లమెంటు, అసెంబ్లీలో అడుగుపెట్టినాయి. మిగతా కులాలు ఇక్కడనే ఉండిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే మన జనాభా 50 నుంచి 60% ఉంది. వాళ్ళ జనాభా 5 నుంచి 10%. దేశ సంపదలో 80% వాళ్ళ చేతి లోపల, 5 నుంచి 10% మన చేతిలో ఉంది. అంటే శ్రామిక వర్గం కష్టపడేది మనము, లాభాలు పొందేది వాళ్ళు. దానికి తప్పు మనదే. మనం రాజ్యాధికారం వస్తే ఇవన్నీ పోతాం, మనం ఓట్లు వేసుకోము, మనం పరాయానికి వేస్తాం, వాడు ఇచ్చే సబ్సిడీలకు, ఉచితాలకు ఆశపడతాం, మనం బయట మాట్లాడతాం, మనం అంతా ఒకటే అంటారు. ఎక్కడొకటి ఖచ్చితంగా మనలో ఐక్యత ఉన్నట్టయితే ఈ సమస్యలు రాదు. రాజ్యాధికారం రావాలంటే ఐక్యత కావాలి. మరి రాజ్యాధికారం రావాలంటే కులగణనతో పాటు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ, పార్లమెంట్ సమావేశాల లోపల రాజ్యాంగ సవరణ చేసినట్టయితేనే ఈ కులగణనకు ఒక వాల్యూ ఉంటుంది. సుప్రీంకోర్టు ఎలాంటి కేసులను కొట్టేది. ఇప్పుడు మీరు కులగణన చేసిరు, 60% ఉన్నారంటే కోర్టు ఏమంటుంది? మీరు రాజ్యాంగ సవరణ లేదు కదా, రాజ్యాంగంలో లేదు, 50% దాటకూడదు అన్నారు. రాజ్యాంగ సవరణ ప్రకారం ఏం చేయాలి? 70% అంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి రాసేసుకుంటారు, రాజ్యాంగ సవరణ అయిపోతుంది కదా. ఇలానే చేసినట్టయితే తప్ప రాజ్యాంగ సవరణ చేయకుండా అటు ఏ ప్రభుత్వమైనా మనకు న్యాయం చేయలేదు. అందుకే మనం యునైటెడ్ అయితేనే, ఒంటరిగా ఉండి ఎవరు వాళ్ళు ఉన్నట్టయితే మనం అక్కడే ఎదుగుతాము. కాబట్టి ఖచ్చితంగా బీసీ సమాజ అభివృద్ధి తక్షణ కర్తవ్యం అనే రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ బీసీ మేధావులు, సంఘ నాయకులు, అభ్యుదయవాదులు వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. సదా మీ సేవలో డాక్టర్ బి కేశవులు, ఎండి న్యూరో సైకాట్రీ, చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం, హైదరాబాద్. జై హింద్, జై తెలంగాణ, జై బీసీ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.